వెల్కమ్ టు మన ఊరు కబర్లు యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ వచ్చేసరికి నేను సత్తెనపల్లి టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు మీరు నా ముందు చూస్తున్న ఈ రోడ్డు ఏదైతే ఉందో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో మొత్తం జనసమూహంతో నిండిపోయిందని చెప్పాలి. చాలా దూర ప్రాంతాల నుంచి పిడుగురాళ్ళ మాచర్ల నుంచి అయితే చాలా భారీ మొత్తంలో అయితే జగన్ గారిని చూడడానికి అయితే చాలామంది ప్రజలు అయితే వచ్చేసారు. యాక్చువల్గా ఇంతమంది ప్రజలు వస్తారని చెప్పేసి ఎవరు అనుకోలేదు. పోలీసులు కూడా అంతమందికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు గాయస్. ఒక 3 కాన్వేలకి అండ్ అలాగే కొంతమంది ప్రజలకు మాత్రం అనుమతి ఇచ్చారనమాట. సో మొత్తానికైతే జగన్ గారిని చూడడానికి గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, అటు మాచర్ల పల్నాడు ప్రాంతం నుంచి అయితే చాలా భారీ మొత్తంలో అయితే జనాలు అయితే ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి జగన్ గారు ఎందుకు వచ్చారంటే ఈ సత్తెనపల్లి పర్యటనకి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెంటపల్లి అనే గ్రామానికి అయితే జగన్ గారు అయితే వెళ్తున్నారు అనమాట. సో ఈ మార్గ మధ్యంలో అయితే జగన్ గారిని చూడడానికి అయితే చాలా భారీ మొత్తంలో అయితే జనాలు అయితే వచ్చారు. ఈ రెంటపల్లి అనే గ్రామంలో ఉప సర్పంచ్ వచ్చేసరికి నాగమల్లేశ్వరరావు గారు అనే వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అయితే జగన్ గారు అయితే వచ్చారన్నమాట ఈ ఊరికి. సో ఆయన చూడడానికి అయితే చాలా భారీ మొత్తంలో అయితే జనసమూహం అయితే వచ్చింది. నిజం చెప్పాలంటే ఇసుకేస్తే రాలనంత జనం అయితే వచ్చేసారనమాట. సో అంత భారీ మొత్తంలో జనం వచ్చారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రెంటపల్లి రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ బ్యారికేడ్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంబటి రాంబాబు గారు తాను కొంచెం జనాల్ని లోపల పంపించే ప్రయత్నంలో ఆ బ్యారికేడ్లన్నీ తీసి పక్కన పడేసే ప్రయత్నం చేశారనమాట. సో ఇప్పుడు మనమైతే రెంటపల్లికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి ఫోటో అనమాట ఇది. ఇక్కడైతే వచ్చిన జనాలందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 50,000 మందికి అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. కానీ అది కుదరలేదన్నమాట. కొన్ని పరిస్థితుల కారణం వల్ల అయితే ఈ అన్నదాన కార్యక్రమం అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఈ పెద్దావిడ చెప్పిన దాన్ని బట్టి అయితే నాగమల్లేశ్వరం అన్న వాళ్ళ ఇల్లు ఈ వీధికి చివరిలో ఉందంట. ఆయన ఇంటికి పక్కనే ఈ విగ్రహావిష్కరణ చేశారనమాట. సో ప్రజెంట్ అయితే మనం విగ్రహావిష్కరణ చేసిన ప్రదేశానికి అయితే వచ్చేసాము. నా ముందు చూస్తున్న ఈ జగనన్నకు సంబంధించిన బ్యానర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న తోపులాటలు నెట్టులాటలు మొత్తం జరిగిన డ్యామేజ్లు అనమాట. అవి ప్రజెంట్ మనం వచ్చేసరికి నాగమల్లేశ్వరం అన్న వాళ్ళ విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, మండపం అయితే చాలా భారీ మొత్తంలో ఖర్చు చేసి మరి చాలా పెద్దగా అయితే గ్రాండ్గా అయితే ఏర్పాటు చేశారని అర్థమవుతుంది. మొత్తం కూడా బంతిపూలతో డెకరేట్ చేసి చాలా పెద్ద మొత్తంలో అయితే ఏర్పాటు చేశారు. చుట్టూ ఎటు చూసినా సరే జగనన్నకు సంబంధించిన ఫొటోసు అండ్ అలాగే జెండాలు, పార్టీకి సంబంధించిన జెండాలతో అయితే నింపేశారు. చూస్తున్నారు కదా, చాలా భారీ ఖర్చు అయితే చేసి విగ్రహావిష్కరణ అయితే ఏర్పాటు చేశారని అర్థమవుతుంది. మన జగన్ గారు వచ్చారు కదా నాగమల్లేశ్వరరావు వాళ్ళు ఇంటికి. జగన్ గారు వచ్చారు కదా, ఎక్కడ ఇల్లు వాళ్ళది నాగమల్లేశ్వరరావు గారిది? చివరికి బజార్ చివరక బొమ్మ విగ్రహం ఉందిగా. ఓకే సరే. ఈ పెద్దావిడ చెప్పిన దాన్ని బట్టి అయితే నాగమల్లేశ్వరం అన్న వాళ్ళ ఇల్లు ఈ వీధికి చివరిలో ఉందంట. ఆయన ఇంటికి పక్కనే ఈ విగ్రహావిష్కరణ చేశారనమాట. సో ప్రజెంట్ అయితే మనం విగ్రహావిష్కరణ చేసిన ప్రదేశానికి అయితే వచ్చేసాము. నా ముందు చూస్తున్న ఈ జగనన్నకు సంబంధించిన బ్యానర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న తోపులాటలు నెట్టులాటలు మొత్తం జరిగిన డ్యామేజ్లు అనమాట. అవి ప్రజెంట్ మనం వచ్చేసరికి నాగమల్లేశ్వరం అన్న వాళ్ళ విగ్రహం దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, మండపం అయితే చాలా భారీ మొత్తంలో ఖర్చు చేసి మరి చాలా పెద్దగా అయితే గ్రాండ్గా అయితే ఏర్పాటు చేశారని అర్థమవుతుంది. మొత్తం కూడా బంతిపూలతో డెకరేట్ చేసి చాలా పెద్ద మొత్తంలో అయితే ఏర్పాటు చేశారు. చుట్టూ ఎటు చూసినా సరే జగనన్నకు సంబంధించిన ఫొటోసు అండ్ అలాగే జెండాలు, పార్టీకి సంబంధించిన జెండాలతో అయితే నింపేశారు. చూస్తున్నారు కదా, చాలా భారీ ఖర్చు అయితే చేసి విగ్రహావిష్కరణ అయితే ఏర్పాటు చేశారని అర్థమవుతుంది. గాయస్ చూస్తున్నారు కదా, నా ముందున్నటువంటి నాగమల్లేశ్వరం అన్న వాళ్ళ విగ్రహం ఏదైతే ఉందో చాలా భారీ మొత్తం అయితే ఖర్చు చేసి మరీ కాంస్య విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా విగ్రహం హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 6 అడుగుల హైట్ వరకు అయితే ఉంది. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంది, నీట్గా ఉంది. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్ కూడా దాదాపుగా ఒక 6 అడుగుల హైట్ అయితే ఉంది. మామూలుగా భూమి లెవెల్ నుంచి అయితే స్టేజ్ 6 అడుగుల హైట్ అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది చూడడానికి అయితే. అలాగే చుట్టుపక్కల మొత్తం కూడా బంతిపూలతో డెకరేషన్ చేశారన్నమాట. నిన్న చూడాల్సింది నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అయితే మొత్తం కూడా జగనన్న అయితే ఇక్కడ వచ్చేసి దండలు వేసే సమయంలో మొత్తం కూడా జనసమూహంతో ఈ ఏరియా మొత్తం కూడా నిండిపోయింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ అలాగే చాలా తోపులాట జరిగిందనమాట. జగన్ గారిని చూడడం కోసం చాలామంది ప్రజలు చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వచ్చారు ఇక్కడికి. మనం యాక్చువల్గా అనుకున్న జనం ఎంతమంది అంటే దాదాపు 50,000 నుంచి 60,000 మందికి అయితే వస్తారని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే భోజనాలు కూడా ఏర్పాటు చేశారంట. కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది జనం అయితే వచ్చారంట. ఇంత పెద్ద మొత్తంలో జనం వస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. అండ్ అలాగే పోలీసులకు కూడా చాలా ఇబ్బంది అయితే కలిగించారని చెప్పొచ్చు. ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, రాకపోకల విషయంలో కానివ్వండి, అందరికి కూడా పోలీసులకైతే చాలా ఇబ్బంది కలిగించారు. సో అయినా సరే ఇంత పెద్ద జనం వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట.
సో మొత్తానికైతే విగ్రహ ఆవిష్కరణ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ఊరి ప్రజలు చెప్పిన ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నాగమల్లేశ్వరరావు గారికి అయితే జగన్ గారన్న పార్టీ అన్న చాలా అభిమానం అంట, చాలా ప్రాణం అంట, ఆయనకైతే చాలా ఇష్టం అంట. కొన్ని సందర్భాల్లో జగన్ గారిని కలిసి ఆయనతో ఫోటో దిగాలని కూడా చాలాసార్లు అనుకున్నారంట, కానీ కుదరలేదు. కానీ ఎవరికి తెలుసు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి అయితే దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదన్నమాట. సో అటువంటి అదృష్టం అయితే నాగమల్లేశ్వరరావుకి దక్కిందని చెప్పుకోవచ్చు. సో ఆయన అయితే చాలాసార్లు ప్రయత్నించారంట జగన్ గారితో ఒక ఫోటో దిగాలని చెప్పేసి, చాలా విధాలు ట్రై చేశారంట, కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈరోజు ఆయన విగ్రహావిష్కరణకి ఇంతమంది జనాలు, 2 లక్షల మంది పైగా జనాలు వస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. సో ఈ పక్కనే ఉన్న ఇల్లే మన నాగమల్లేశ్వరరావు అన్న వాళ్ళ ఇల్లు అనమాట. సో ఆ ఇంటి వీడియో కూడా చేద్దాము, హోమ్ టూర్ వీడియో ఒకరోజు ఖాళీగా ఉన్న టైంలో చేద్దాము. ఈ ఊరి ప్రజలు చెప్పిన ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నాగమల్లేశ్వరరావు గారికి అయితే జగన్ గారన్న పార్టీ అన్న చాలా అభిమానం అంట, చాలా ప్రాణం అంట, ఆయనకైతే చాలా ఇష్టం అంట. కొన్ని సందర్భాల్లో జగన్ గారిని కలిసి ఆయనతో ఫోటో దిగాలని కూడా చాలాసార్లు అనుకున్నారంట, కానీ కుదరలేదు. కానీ ఎవరికి తెలుసు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి అయితే దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదన్నమాట. సో అటువంటి అదృష్టం అయితే నాగమల్లేశ్వరరావుకి దక్కిందని చెప్పుకోవచ్చు. సో ఆయనైతే చాలాసార్లు ప్రయత్నించారంట జగన్ గారితో ఒక ఫోటో దిగాలని చెప్పేసి, చాలా విధాలు ట్రై చేశారంట, కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈరోజు ఆయన విగ్రహావిష్కరణకి ఇంతమంది జనాలు, 2 లక్షల మంది పైగా జనాలు వస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. సో ఈ పక్కనే ఉన్న ఇల్లే మన నాగమల్లేశ్వరరావు అన్న వాళ్ళ ఇల్లు అనమాట. సో ఆ ఇంటి వీడియో కూడా చేద్దాము, హోమ్ టూర్ వీడియో ఒకరోజు ఖాళీగా ఉన్న టైంలో చేద్దాము. సో ప్రజెంట్ వచ్చేసరికి మనం చేస్తున్న విగ్రహావిష్కరణ వీడియో ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరైతే నాగమల్లేశ్వరరావు అన్నకైతే వీడియోకి ఒక లైక్ చేయండి. జగన్ గారి అభిమానులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి. యాక్చువల్గా నేను నాగమల్లేశ్వరం అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ నాన్నగారిని కలిసి పరామర్శిద్దామని వెళ్ళాను, కానీ వాళ్ళ ఇంట్లో అయితే ఎవరు లేరు. ప్రజెంట్ అయితే లేడీస్ అయితే ఉన్నారు. అంకుల్ గారు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసరికి కొర్లకుంట వెంకటేశ్వరరావు గారు. ఆయన అయితే సత్తెనపల్లి టౌన్కి వెళ్ళారంట, ఏదో చిన్న ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ లాంటిది ఏదో ఉంటే మాట్లాడడం కోసం వెళ్ళారంట. సో ప్రజెంట్ అయితే ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళలేదు. నేను వీలైనంత వరకు అయితే మీకు ఈ విగ్రహం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విగ్రహం అయితే చాలా ఖర్చు పెట్టేసి చాలా భారీ మొత్తంలో అయితే ఏర్పాటు చేశారు. అండ్ అలాగే చాలా భారీ మొత్తంలో పోలీసులు కానివ్వండి, జనాలు కానివ్వండి, చాలా దూర ప్రాంతాల నుంచి అయితే చాలామంది జనం అయితే వచ్చారు జగన్ గారిని చూడడం కోసం అయితే. సో మొత్తానికైతే ఈ టూర్ ఏదైతే ఉందో, వైఎస్ జగన్ గారి పల్నాడు టూర్ ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైందని అయితే చెప్పొచ్చు అనమాట. ఓకే, మొత్తానికైతే ఇంకా మరిన్ని సమాచారం, మరిన్ని విషయాలు అయితే ఇక్కడ ఊరి ప్రజలు అడిగి తెలుసుకుందాము. నేను ఎన్ని గంటలకు వచ్చారు బాబాయ్ సుమారుగా? సాయంత్రం 5 అయిందా? మొత్తం జనం నిండిపోయింది మొత్తం ఏరియా అంతా, మొత్తం గుంపులు 1,00,000 మందికి పైగా వచ్చేసారు మొత్తం జనసంద్రం. ఆ క్యారవాన్ ఎంపటే సారంపట మొత్తం వచ్చేసారు ఫుల్గా. నేను చూసాను అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర బ్యారికేడ్లు సర్దుతున్నారు పొద్దున్న వచ్చేటప్పుడు. పొలాల నుంచి కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు బైక్లు వేసుకొని. అంతమంది జనసంద్రం కాదు. అక్కడ వచ్చేదారిలో అక్కడ స్టేజ్ ఒకటి కట్టి ఉంది, అక్కడే అన్నదానం ఏర్పాటు చేద్దాం అక్కడ పెట్టారా? అదే ఎంట్రన్స్ లో స్టేజ్ ఒకటి కట్టారు ఆడ. ఆయన పెద్ద బ్యానర్ రోడ్ కట్టారు మల్లేశ్వరం అన్నది. మీరు 50,000 మందికి అనుకున్నారు, కానీ 1,00,000 మంది దాటిపోయారు జనాలు అయితే. అనుకున్న దానికంటే రెట్టింపు వచ్చారు. అదే మీడియాలో కూడా అదే చెప్తున్నారు, సోషల్ మీడియాలో కూడా. అంత అసలు అవసరం మీరు కూడా అంచనా వేయలేదు అనుకుంటా అసలు. ఈ విగ్రహం సుమారు ఎంత ఖర్చు అయిందండి దానికి? పెద్ద విగ్రహం 6 అడుగులు దాకా ఉంది. అర్థం కాల. కాంస్యపు విగ్రహం, అది కాంస్యపు విగ్రహం. ఓకే, 9 లక్షలు. పెద్ద విగ్రహం 6 అడుగులు దాకా చూసి వచ్చాను, ఇప్పుడే ఫోటో తీసుకొని వచ్చాను. క్యాన్సిల్ అయిపోయింది కానీ అంతా ఘనంగా చేద్దామని అనుకున్నారు, కానీ ఆగిపోయింది. అవును, అంతా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది. ఊళ్ళో అంటే ఒకళ్ళిద్దరు కంటే ఇదేది కానీ అంత జనం వచ్చినా సాధ్యపడేది కాదుగా. అవును, ఆకలి దప్పులకి నానా ఇబ్బంది పడ్డారు. అన్ని 4 పక్కల నుంచి దూరాభారం నుంచి వస్తుంటారు నాయకుడు నియోజకవర్గం లెక్కలో. అవును, చూద్దామని పక్క నుంచి వాళ్ళు వచ్చారు. అదేలేండి, ఏడికాడికి బారికేళ్ళు పెట్టి
చేశారు. ప్రతి తిరణాలకి వాళ్ళే సమర్పించుకుంటారండి ఊళ్ళో భోజనాలన్నీ గుడికి ఏమన్నా మంచి చెడు చేయడం అంత వాళ్ళేనా? తిరణాలకైతే అన్నదానం ఏర్పాటు చేస్తుంటారా? ఎవరైనా దాతల ముందుకు వస్తే ఓకే, దాతల ముందుకు వచ్చినా రాకపోయినా సరే వీళ్ళు మాత్రం వాళ్ళ తరపున వాళ్ళు చేస్తుంటారు. తెలిసిన వాళ్ళు కొంత ఇస్తారు, ఆ మిగతా అంతా వీళ్ళు వేసుకొని చేస్తారు. ఎంత ఖర్చు అయినా వీళ్ళే భరించుకుంటారు. ఒకవేళ దాతలు ఉన్నా లేకపోయినా సరే వీళ్ళే పెట్టుకుంటారు. ఖర్చు ఆయన 2 లక్షల దగ్గర ఆయనే పెట్టుకోండి. అదేలే. మొదలు బట్టి అందరూ తెలుసు, ఊళ్ళో అందరూ తెలుసు, ఆ పార్టీ తెలుసు. ఆయన పెట్టే వ్యవహారం అనేది వాస్తవం అయ్యా. ఈ విషయంలో మంచి మనస్తత్వం, అన్నదానం విషయం మాత్రం తగ్గేది లేదు, అసలు తగ్గేది లేదు. ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. మా మండలంలో చుట్టుపక్కల వాళ్ళు లేరు. 100 ఎకరాలు ఉన్నాయని కూడా ఈయన భోజనం పెట్టే మనస్తత్వం లేదు. డబ్బు ఉంది కానీ పెట్టే మనస్తత్వం అందరికి రాదు కదా, రాదు అన్నమాట. ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు కూడా అన్నం పెట్టాలని ఆలోచన రాదు. అదే ఎవరికో ఒకరికి అరుదుగా అన్నం పెట్టాలి, మన ఊరోళ్ళు మన జనం అనుకునే వాళ్ళకి అదేలే. అనుకున్న దానికంటే రెట్టింపు జనం అయితే వచ్చారు, గట్టిగా వచ్చారు జనాలు. బ్యారికేడ్లు పెట్టి ఆపిన ఎట్టగడ వచ్చేసారు లోపలికి. నేనైతే మరి హైదరాబాద్ నుంచి వచ్చా నిన్న. 5:30 బండికి వచ్చి ఏ బండి రాజధాని బండికి అనుకోకుండా నడుపుళ్ళు అయింది. రాకపోతే సత్తనపల్లి అవ్వదు, గుడిరాళ్ళు అవ్వదు, రాజధాని గుంటూరు నుంచే రావాలి. అవును, నా అభిమానం కోసం వస్తుండ కాబట్టి నా కార్యకర్తలు చూడాలా అన్నారు. అవును, అబ్బూరు మీద నడిపారు బండి, ఆటో ఎక్కా. అప్పుడప్పుడు బస్సులు పోతనే అన్నారు. నేను వచ్చిన టైంలో బస్సులు లేవు. అబ్బూరు వచ్చింది దీపాలు జనప కాడ ఆపారు ఆటో. ఇంకా పోలీసు గాడి కాడికి అటు చుట్టుపక్కల 4 దిక్కులు ఉన్నారు. దీపాలు జనపం కానిచి 2 పాలు నడిచే నేను నడుచుకుంటూ వచ్చానయ్యా. అయ్యో ఎండలో అది అభిమానం చూడాలి, ఖచ్చితంగా చూడాలి జగన్ గారిని. వచ్చా దీపాలు జనపం కానిచి 2 పాలు సోరస్తా నడుచుకుంటూ వచ్చా. ఓకే, థ్యాంక్స్ అమ్మా, తెలిసినంత ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. మంచి మనిషి అయితే మొత్తానికైతే.